జీవిత బీమా నష్టభయానికి రక్షణ అన్నమాట. ఈ బీమా యొక్క చరిత్ర, బీమా నిర్వచనాలు, సూత్రాలు ఒకసారి చూద్దాం. బీమా అనేది ఒక ఆర్థిక కలాపమైన వ్యాపారం అన్నమాట. మానవ జీవితంలో కొన్ని విపత్తులు సంభవించినప్పుడు వ్యక్తికి ఆరోగ్య నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ అనమాట. నష్టం కానీ జరగవచ్చు. అంటే ప్రాణ నష్టం కానీ, ఆరోగ్య నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగమాట. ఇలాంటి నష్టభయానికి రక్షణ కల్పించేదే బీమా. మానవ జీవితంలో విపత్తులకి సంభవించినప్పుడు వ్యక్తికి ఆస్తి నష్టం కానీ, ఆరోగ్య నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ సంభవించినప్పుడు కల్పించే రక్షణే బీమా అన్నమాట. ఖాతాదారులకు తమ కలిగిన నష్టాల నుంచి లేదా ప్రమాదం నుంచి ఆర్థికంగా రక్షణ పొందేందుకు ఒక సంస్థ ఒప్పందం చేసుకోవడాన్ని బీమా అంటారన్నమాట. నష్టభయాన్ని తొలగించే చర్య లేదా బదిలీ చేసే చర్యని బీమా అంటారు. కొంతమంది వ్యక్తులు భయం భరించే సంస్కృతి కలిగి ఉండవచ్చు. వారిని నష్టభయ ప్రియులు అంటారు కూడా. కొంతమంది వ్యక్తులు నష్టభయం తప్పించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారన్నమాట. వారిని నష్టభయ తిరస్కారులు అంటారు. కొంతమంది నష్టభయానికి తటస్థంగా ఉంటారు. వీరిని నష్టభయస్తులు అంటారు. వీరి పరిస్థితులు అనుకూలంగా ఉండే నష్టభయాన్ని ఎదుర్కోవడానికి ప్రాధాన్యత ఇస్తారన్నమాట. ఇక బీమా వ్యాపారానికి మూలము ప్రాచీన కాలంలో బీమా ఆచరణ ఉండేదన్నమాట. ప్రాచీన కాలంలోనే బీమా ఆచరణ ఉండేది. మొదటి బీమా ఒప్పందం 1347లో ఐరోపాలో అంకురార్పణ జరిగిందనమాట. మొదటి బీమా ఒప్పందం 1347లోనే ఐరోపాలో అంకురార్పణ జరిగింది. ఐరోపాలో ప్రధాన వ్యాపారం నౌకాయానం అన్నమాట. నౌకాయానం చేసే ఐరోపా దేశాలు బీమా ఒప్పందం ద్వారా నౌకాయాన బీమా చేసుకోవడం జరిగింది. ప్రపంచంలో మొదటి లాయిడ్స్ బీమా కంపెనీ 1688లో ఏర్పడిందన్నమాట. ప్రపంచంలో మొదటి లాయిడ్స్ బీమా కంపెనీ 1688లో ఏర్పడింది. అంటే 18వ శతాబ్దంలో ఐరోపాలో బీమా పరిశ్రమ పెట్టింది లాయిడ్స్ బీమా కంపెనీ. అంటే 1688లోనే లాయిడ్స్ బీమా కంపెనీ ప్రపంచంలో మొదటి బీమా కంపెనీ అన్నమాట. అలాగే 18వ శతాబ్దంలో భారతదేశంలో ఋగ్వేదంలో ఉపయోగించిన యోగక్షేమ అనే పదం వల్ల భారతదేశంలో కూడా బీమా అనే భావన ప్రచారంలో ఉందని చెప్పవచ్చు. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాలు ఆర్యులు బీమా అనుసరించినట్లు కూడా నమ్మకం ఉంది. ప్రాచీన కాలంలో మనుస్మృతిలో బీమా ప్రస్తావన కూడా ఉందన్నమాట. యజ్ఞవల్కు ధర్మశాస్త్రంలోని, కౌటిల్యుని అర్థశాస్త్రంలోని బీమా గురించి ప్రస్తావన ఉంది. అంటే ద్రవ్యవనరులను సమీకరించి అగ్ని ప్రమాదము, వరదలు, అంటువ్యాధుల వ్యాప్తి, కరువు సమయాల్లో పంచిపెట్టడం గురించి ఈ గ్రంథాలు రాసి ఉంది. అంటే ఆధునిక బీమాకు పూర్వభావన అయి ఉంటుందన్నమాట. ఐరోపా దేశాలు భారతదేశం మొదటి ఆధునిక బీమా సంస్థను ప్రారంభించారన్నమాట. విదేశీయులు అయిన ఐరోపా దేశాలు భారతదేశంలో మొదటి ఆధునిక బీమా సంస్థను 1818లోని కలకత్తాలోని ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పేరుతో స్థాపించారు. అయితే ఈ సంస్థ 1834 విఫలమైంది. ఎందుకంటే ఇది ఐరోపా దేశస్తులది అనమాట. జీవితాలకు మాత్రమే బీమా చేసేది. 1870లో బాంబే మాన్యువల్ ఇన్సూరెన్స్ సొసైటీ మొదట భారతీయ బీమా కంపెనీగా నెలకొల్పింది. 1870లో మొదటి బీమా సంస్థ నెలకొల్పారన్నమాట. 1871లో బాంబే మ్యూచువల్స్, 1874లో ఓరియంటల్, 1890లో ఎంఫేర్ ఆఫ్ ఇండియా సంస్థలు స్థాపించారు. అయితే ఆల్బర్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, రాయల్ లైఫ్ ఇన్సూరెన్స్, లివర్పూల్ అండ్ లండన్ గ్లోబల్ ఇన్సూరెన్స్ అనే విదేశీ సంస్థలు మన దేశంలో వ్యాపారం అనేక సంస్థలు ప్రాతిపత్యం వహించేవి. 1890లో కొంతమంది జాతీయవాదులు బారెల్ ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపించారు. 1905-1907 మధ్య స్వదేశీ ఉద్యమం స్ఫూర్తి చెంది దేశంలోని వివిధ ప్రాంతాల బీమా సంస్థలు కూడా స్థాపించారు. ఉదాహరణకు 1906లో మద్రాస్ యునైటెడ్ ఇండియా, 1907లో కలకత్తాలో హిందుస్థాన్ కోఆపరేటివ్ కంపెనీలు ప్రారంభించారు. అయితే వీటిలో అనేక లోపాలు ఉండడం, వీటిపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం మొదలైన కారణాల వల్ల అంత ప్రాచుర్యం పొందలేదు. భారతదేశంలో బీమా వ్యాపారాన్ని క్రమబద్ధం చేయాలనే లక్ష్యంతో 1912లో భారతదేశం ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. 1912లో చట్టంలో కొన్ని లోపాలు ఉండడం వల్ల ఈ చట్టంలో స్థానంలో సమగ్ర లైఫ్ ఇన్సూరెన్స్ చట్టాన్ని 1938లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 1956 జనవరి 18న మన దేశంలో పనిచేస్తున్న జీవిత బీమా కంపెనీలన్నింటినీ ప్రభుత్వ యాజమాన్య కింద తెస్తూ ప్రభుత్వ ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. 1956 జూన్ 19న పార్లమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చట్టాన్ని కూడా ఆమోదించింది. 1956 సెప్టెంబర్ 1 నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక ప్రభుత్వ రంగ బీమా సంస్థగా పనిచేయడం ప్రారంభించిందన్నమాట. భారత బీమా సంస్థ ఎల్ఐసిని 1956 సెప్టెంబర్ 1న 5 కోట్ల మూలధనంతో స్థాపించారన్నమాట. భారత బీమా సంస్థ ఎల్ఐసిని 1956 సెప్టెంబర్ 1వ తేదీన 5 కోట్ల మూలధనంతో స్థాపించారన్నమాట. జీవిత బీమా సంస్థ 154 16 భారతీయ బీమా సంస్థలతో పాటు
75 ప్రావిడెంట్ సొసైటీని కలిపి మొత్తంగా 245 బీమా సంస్థను స్వాధీనం చేసుకుని విలీనం చేసి ఎల్ఐసిని ఏర్పాటు చేశారన్నమాట. అంటే ఈ ఎల్ఐసిని ఏ విధంగా ఏర్పాటు చేశారంటే జీవిత బీమా సంస్థ వ్యాపారం చేస్తున్న 154 భారతీయ బీమా కంపెనీలని, 16 భారతీయేతర బీమా సంస్థలతో పాటు 75 ప్రావిడెంట్ సొసైటీని కలిపి మొత్తంగా 245 బీమా సంస్థను స్వాధీనం చేసి విలీనం చేసి ఎల్ఐసిని ఏర్పాటు చేస్తారన్నమాట. ఎల్ఐసి ప్రధాన కార్యం ముంబైలో ఉందన్నమాట. ఎల్ఐసికి 1950లో కార్పొరేట్ కార్యాలయం కాకుండా 5 జోనల్ కార్యాలయాలు, 33 డివిజన్ కార్యాలయాలు, 212 బ్రాంచ్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఎల్ఐసి 1956 నుంచి ఇప్పటి వరకు అంటే 2025 వరకు ఎన్నో మేళరాన్ని దాటిందన్నమాట. ఎల్ఐసి ప్రస్తుతం అంటే 8 జోనల్ కార్యాలయాలు ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, కాన్పూర్, భోపాల్, పాట్నాలోని 113 డివిజన్ కార్యాలయాలు, 2049 బ్రాంచ్ కార్యాలయాలు, 1564 శాటిలైట్ కార్యాలయాలు, 1170 మినీ కార్యాలయాలు ఉన్నాయన్నమాట. ఎల్ఐసి జాతీయం కాకుండా అంతర్జాతీయంగా కూడా బీమా మార్కెట్ ప్రవేశించిందన్నమాట. ఇంగ్లాండ్, మారిషస్, ఫిజీలో కూడా ఎల్ఐసి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 1956లో కేవలం జీవిత బీమా సంస్థ మాత్రమే కాకుండా 1972 జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ చట్టం ఆమోదించింది. 1973 జనవరి 1 జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా నెలకొల్పించిందన్నమాట. ఈ విధంగా బీమా సంస్థలు బీమా పాలసీ కొన్ని సందర్భాలు దాన్ని సూచించిన సంఘటన జరిగినైతేనే పాలసీదారు నుంచి కొద్ది ప్రీమియం మొత్తం వసూలు చేసినప్పటికీ అంతకన్నా ఎన్నో రేట్లు ఎక్కువ అయిన హామీ మొత్తాన్ని కూడా బీమా సంస్థ చెల్లిస్తుందన్నమాట. ఈ విధంగా ఒక వ్యక్తి తన ప్రాణాన్ని కానీ ఆస్తి కానీ పోగొట్టుకున్నప్పుడు అతని ఆర్థిక పరిస్థితి మారుతుంది. కాబట్టి అతను తన ప్రాణం వల్ల కానీ ఆస్తి వల్ల ప్రయోజనం ఉండవచ్చని బీమా వ్యాపారం చేసిన వారు చెప్తారన్నమాట. అలాగే బీమా వ్యాపారం భారతదేశంలో తక్కువ జరుగుతుంది, అందరికీ బీమా ఉండాలని చెప్తుంటారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.